ప్రజాస్వామ్యంపై పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న రెండు నాలుకల ధోరణిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఖండించారు. జర్మనీలో మ్యూనిక్లో భద్రతా సమావేశంలో మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రజాస్వామ్య విధానాలను మాత్రమే ఆ దేశాలు అనుసరిస్తున్నాయని, అదే సమయంలో ప్రజాస్వామ్య విరుద్ధమైన భావాలను వర్ధమాన దేశాలపై ఎగదోస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో భారత్ అనుసరిస్తున్న విధానం ప్రపంచంలోని పలు దేశాలను అనుసరించేందుకు వీలుగా ఉందన్నారు. వర్ధమాన దేశాల్లో విజయవంతమైన నమూనాలను పాశ్చాత్య దేశాలు అనుసరించేందుకు కిందకు దిగి రావాలన్నారు. ఇప్పటికీ తమదే సరైన ప్రజాస్వామ్యమని, ఇతర దేశాలది తక్కువని ఆ దేశాలు భావిస్తున్నాయన్నారు. చారిత్రకంగా చూస్తూ భారత సమాజం అందరినీ ఆహ్వానిస్తోందన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య వ్యవస్థగా మనుగడ సాగిస్తోందన్నారు. దేశంలో జరిగిన అనేక పరిణామాల్లో జరిగిన అభివృద్ధే ప్రజాస్వామ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ నిలువుటద్దమన్నారు జయశంకర్. పాశ్చాత్య ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య విజయాలను గుర్తించి వాటిని తమ దేశ వ్యవస్థల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.